ఇవాళ మేము ఎంత షాపింగ్ చేసామంటే షాపింగ్ చేసి అలసిపోయాం, అంత చేసాము. సో ఇవాళ ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము అన్ని బ్లాగ్ లో పెడతాము చూడండి. వి ఫౌండ్ గుడ్ డీల్స్, వి ఫౌండ్ గుడ్ ప్రోడక్ట్స్ ఇవాళ. ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇవాళ నేను ఒక సీక్రెట్ రెసిపీ చేయబోతున్నాను. ఏంటా రెసిపీ? అది సీక్రెట్. పద గ్రోసరీ స్టోర్కి వెళ్ళి తెచ్చుకుందాం సామాన్లు. పద, లెట్స్ గో. ఇప్పుడే సీక్రెట్ రెసిపీ అని చెప్పాను కదా, దాని ఇంగ్రీడియంట్స్ కొనుక్కోవడానికి మేము క్రోగర్కి వెళ్తున్నాము. బట్ స్టిల్ బ్లూబెర్రీ మఫిన్స్ మొన్న బాగుండే కదా అనుకుంటా. యా, చాలా బాగుండే. బ్లూబెర్రీ లెమన్ ఇక్కడ బ్లూబెర్రీ మఫిన్స్ అని ఉన్నాయి కానీ బ్లూబెర్రీ లెమన్ కనిపించట్లేదు. నాకు బ్లూబెర్రీ లెమన్ది చాలా నచ్చింది. It doesn't work that way. I found it. Blueberry and lemon muffins. మఫిన్స్ ఒక్కటే తీసుకున్నాం. కేక్స్, డోనట్స్ ఎంత టెంప్ట్ చేసినా కానీ తీసుకోకుండా ముందుకెళ్ళిపోయాము. ఇంగ్రీడియంట్స్కి ఏమో లైమ్, ఆరెంజ్, సోడా. ఓకే, బిట్టర్స్ అనే ఒక పదార్థం వెతుకుతున్నాము. ఐ హోప్ వి ఫైండ్ ఇట్. ఇక్కడే ఉండాలి. Wait a minute, bitters, nutmeg powder, coconut sugar. Let's make Coke today. Can you open it? కొంచెం హీట్ చేస్తున్నాను. ఇది లో టు మీడియం హీట్. లో. That's interesting. Okay. దీనంతటి ఇదే కోక్ లాగా ఇట్ స్మెల్స్. కోక్ లాగా కన్నా కాఫీ లాగా ఉంది. అలాగే ఎండు కొబ్బరి లాగా కూడా ఉంది. యా, బట్ ఇట్ కైండ్ ఆఫ్ టేస్ట్స్ గుడ్. తెలుసా, ట్రై చేయి. కొంచెం ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. అసలు ఇది చేయాలన్న థాట్ ఎలా వచ్చింది నీకు? నువ్వు కోక్ అడిగావు కదా ఆ రోజు. కోక్ అడిగితే చేసేద్దాం అనుకున్నాను. ఓకే, కొంచెం రఫ్ గా ఉంది స్మెల్. ఐ డోంట్ నో ఈ స్మెల్ ని డిస్క్రైబ్ చేయాలంటే ఇట్స్ రఫ్. డోంట్ యు థింక్? ఇది బ్లాక్ కాఫీ స్మెల్ ఉంది. ఆరెంజ్ తొక్కులో, లైమ్ తొక్కులో అండ్ లైమ్ అంటే నేను నమ్మను. టేస్ట్ చేసి చూద్దాం, బాగుంటే బాగుంటది. ఇది లైమ్ తొక్కు అండ్ ఇది ఆరెంజ్ తొక్కు అండ్ ఇదంతా లెమన్ది. ఇదంతా మిక్స్ చేసేద్దాం. Wait a minute, this kind of smells like Coke at this point. Don't you think? అన్ని తొక్కులు వేసాం. Yeah. తొక్కలో కోక్ అనకండి. This reel will be a fail reel. But you spent a lot on this. దీని మీద యాక్చువల్లీ $35 స్పెండ్ చేసాం. కోక్ అయితే ఒక 20 బాటిల్స్ వస్తాయేమో దానికి, చిన్న సైజ్. చూడాలి ఇప్పుడు ఇది ఎంత కోక్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసేస్తాను. కొంచెం నట్మెగ్ అండ్ కొరియాండర్ కొంచెం కొంచెం వేయాలి ఇందులో. బిట్టర్స్ అంటే ఏంటి నాకు తెలియదు. Am I making biryani at this point? అలానే అనిపిస్తుంది. యాడ్ సమ్ లవంగాలు అండ్ రైస్, ఇట్స్ బేసికల్లీ బిర్యానీ. నిమ్మకాయ వేస్తాను కొంచెం. మఫిన్స్ తింటారా ఫ్రెండ్స్? I just tasted this. Do you want to taste it? No. Just a little bit. Oh, you'll be surprised, huh? Okay. I'm sorry. ఏమైందా? You'll see. Expectations match అయిందా? I think it might still come out as 10 ki oka 6. Coke simmer ko vachindi, almost high ko vachindi. Idi off chese. This is sparkling water and ooh, I'm excited. Sparkling water / soda. Wow, this looks promising. I'm super excited. Vanilla bitters వేసేసి కలిపేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ లుక్స్ గుడ్. చూడ్డానికి అయితే కోక్ లాగా, అట్లీస్ట్ క్లోజ్ టు కోక్ ఉంది. ఐమ్ మిక్సింగ్ ఇట్. ఓకే, బాగా మిక్స్ చేస్తాను.
తెచ్చుకోవడం ఉండాల్సిందా నేను ఇంకోసారి. It's actually good. I'll give it a 6 as I said. Random గా డిసైడ్ అయ్యాం, random గా బయటికి వచ్చాం. Start recording, please don't talk. Bling bling. Jigger. డంకిన్ వెళ్ళి కాఫీ తెచ్చుకుందాము. షూర్. నేనైతే కాఫీ తాగను. అక్కడ బేగల్స్ ఉంటాయి ఆర్ croissants, egg and cheese croissant if you're hungry. I'm good, thank you, but we can stop by if you want. దారిలో ఉన్నాం, షాపింగ్కి వెళ్తున్నాం ఇప్పుడు. I love the flowers. ఫ్లవర్స్ చాలా క్యూట్ ఉన్నాయి కదా. వర్షం పడింది మేము బయటకు వచ్చేసరికి. ఇవాళ చాలా షాపింగ్ చేసాము, ఫుల్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. రెవెల్ చేస్తున్నాడు. క్లౌడ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి, వర్షం పడింది అండ్ సన్లైట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏం తిందాం? పిజ్జా తిందామా? పిజ్జా చేసుకుందామా తెచ్చుకుందామా? ఏదైనా ఓకే, నువ్వే చేస్తావు కదా. అయితే క్రోగర్ వెళ్ళేసి డో ఇంకా కొన్ని వెజీస్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకే డన్. వావ్, ఏంటిది రౌండ్ గా కనిపిస్తుంది కదా, నీకు ఇక్కడ కనిపిస్తుందా? క్లౌడ్స్ మొత్తం ఇట్లా సర్కిల్ లాగా కనిపిస్తుందా? లైక్ ఈ షేప్ క్రేజీ కదా, ఇట్ లుక్స్ లైక్ అ హేలో. అక్కడెక్కడో ఆ మధ్యలో దేవుడు ఉన్నట్టున్నాడు, హేలో లాగా ఫామ్ అయింది. ఈవెన్ చాలా షాపింగ్ చేసాము, నేను చాలా అలసిపోయాను. ఇంటికి వెళ్ళి చూపిస్తాను. సూర్య పిజ్జా చేసేస్తున్నాడు. ఏమేసావు ఇవాళ పిజ్జాలో? బేసిక్ వెజీ పిజ్జా వెంట్ ఫర్ స్వీట్ కార్న్, మష్రూమ్స్, jalapeno peppers, banana peppers, రెడ్ ఆనియన్స్, క్యాప్సికమ్. వావ్. ఇదైతే 400 లో పెట్టి ఒక 10-15 minutes పెడతాం. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా వస్తుంది. Whoa, this looks so yummy. I'm so hungry. చూస్తుంటేనే నోరుతుంది. Thank you so much for the pizza. Pizza is ready, ma'am. Thank you. పొద్దున లేవంగానే క్రేజీ స్మెల్ వచ్చింది. ఏంటి అని వంటింటికి వచ్చి చూస్తే ఇవాళ నా ఫేవరెట్ డిష్ వండుతున్నాడు సూర్య. ఇట్ ఈస్ నథింగ్ బట్ బిర్యానీ. అమేజింగ్గా వండుతాడు. I think we also dropped a recipe video on our Instagram. How's the juice? It's so refreshing. You guys should try. Meeku ela anpichindi? I love it. వీకెండ్కి ఇంటికి నా ఫ్రెండ్ సుదర్శన్ వచ్చాడు. సరదాగా అందరి కోసం బిర్యానీ చేశాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది ఈసారి. ఇది పన్నీర్ బిర్యానీ. జనరలీ 30-40 minutes కష్టపడితే అయిపోతుంది. అలా బిర్యానీ తింటూ హౌ ఐ మెట్ యువర్ మదర్ షో చూసుకుంటూ గడిపాం. బిర్యానీ అందరికీ నచ్చింది. Biryani is amazing. Thank you. ఈవినింగ్ అంతా బోర్డ్ గేమ్స్ ఆడుతూ స్పెండ్ చేసాం. క్లూ, కటాన్, ఇట్లా డిఫరెంట్ బోర్డ్ గేమ్స్ అంటే నాకు మనస్వినికి ఇద్దరికి ఇంట్రెస్టే. మీరు ఎవరైనా ఆన్లైన్ కటాన్ ఆడతారా? కామెంట్స్లో చెప్పండి. మేబీ వీ కెన్ ప్లాన్ అగైన్. Mammoth pretzel. This is my favorite pretzel. It tastes amazing. Oh my god, can't wait to try. దీని సాసెస్ ఉంటాయి. అబ్బా ఇది తినేసి మంచిగా ఇప్పుడు మేము పిక్కల్ బాల్ ఆడడానికి వెళ్తాం. లెట్స్ గో. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం ఇద్దరం కలిసి, కొంచెం షాపింగ్ వెళ్దామని. లెట్స్ గో. ఎండగా లేదు, చాలా ఎండగా ఉంది కదా. దిస్ ఇస్ మై అవుట్ఫిట్ టుడే. లెట్స్ గో. ఇప్పుడు టీజే మ్యాక్స్ నుంచి బయటకు వచ్చాము. ఐ బాట్ అ ఫ్యూ అవుట్ఫిట్స్.
What do you think about my outfits? నేను కొనుక్కున్నవి బాగున్నాయి. I like the white one. Yellow top. It's an extra. Okay. But బానే ఉంది. I like the pink top, black pant అని బాగుంది. Yellow కాదు, అది లైట్ పింక్ టాప్. నువ్వు ఏ టాప్ గురించి అంటున్నావు? ఒకటి వైట్. అది వైట్. Oh my god. వైట్ అది. Okay. I'll show it to you guys later. ఇదే ఎనర్జీతో లోపలికి వెళ్ళి వెతికేద్దాం పర్ఫెక్ట్ అవుట్ఫిట్స్ మన వెకేషన్ కోసం. వచ్చేసాం. లెట్స్ హోప్ వి ఫైండ్ సమ్ అవుట్ఫిట్స్ హియర్. ఏం కొనాలనుకుంటున్నావు? తెలియదు, చూడాలి. నీకు కూడా కొనుక్కోనాలి యాక్చువల్లీ. ఇప్పుడు కనిపించేలా చూద్దాం. నాదేం కొంటావులే, పేద విద్యార్థిని. కోల్స్ నుంచి బయటకు వచ్చాము మేము. ఇప్పుడు మాకు ఏమీ దొరకలేదు ఇక్కడ, అసలు ఏం బాగాలేదు. టీజే మ్యాక్స్ వాజ్ బెటర్. మధ్యాహ్నం 3 చాలా ఎండగా ఉంది, చాలా ఎండగా ఉంది. ఇక్కడ వీళ్ళు ట్యాన్ అవ్వాలంటే బీచ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకా ఈ ఎండలో తిరిగితే చాలు. పెట్రోల్ అయిపోయిందండి, పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాము. చెప్పండి, ఒక రోజులో ఎన్ని స్టోర్లు హిట్ చేస్తారు? ఇవాళ ఇది 4th స్టోర్ ఆల్మోస్ట్. చాలా టైర్డ్ అయిపోయింది ఏంటంటే. ఎవరైనా షాపింగ్ చేసి టైర్ అవుతారా? మేము అయ్యాము ఇవాళ. ఇవాళ ఫ్లవర్స్ తీసుకుంటున్నాం కొన్ని ఇంట్లో డెకోర్ చేయడానికి. లెట్స్ గో ఫైండ్ ఫ్యూ మోర్. ఇప్పుడే హాబీ లాబీలోంచి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. ఐస్ క్రీమ్. నెక్స్ట్ అప్ ఐస్ క్రీమ్. లెట్స్ గో. ప్రేక్షకులకి నువ్వేం అడిగావు చెప్పవా? వేడిగా ఉంది, కార్ ఆన్ చేయమంటావా వద్దంటావా అని అడిగా. ప్రతిదానికి నా పర్మిషన్ ఏమైనా అడుగుతావా? దీనికి అడుగుతున్నావు. ఆ తర్వాత మేము హాబీ లాబీ వెళ్ళాము. బటన్స్ కావాలంటే హాబీ లాబీకి వెళ్ళి పూలు, మొక్కలు, పంట పొలాలు అన్ని ఏర్పొచ్చాం. డెకార్ స్టఫ్ తెచ్చుకున్నాము. కొన్ని స్మాల్ ఉంటాయి కదా మిస్లీనియస్ ఐటమ్స్, అలాంటివి ఏవో తెచ్చుకున్నాము. ఇప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. Who eats fruit flavored ice creams? హలో, అది తిన్నాక చెప్పు. I think I'll get something chocolatey or yeah, అంతే. చూద్దాం. సూర్య చెప్పిన గ్రేటర్స్కి వచ్చేసాము. ఐస్ క్రీమ్ హోప్ఫుల్లీ బాగుండేలాగా చూద్దాం. బాగాలేదనుకో నువ్వే తినాలి 2 ఐస్ క్రీమ్స్. ఏం ఐస్ క్రీమ్ తింటావు? క్యారమెల్, సాల్టెడ్ క్యారమెల్ తిన్నావా? 1870 టవర్. ఐ డౌట్ ఇట్ బాగుంటుందో లేదో అది. ఐస్ క్రీమ్ తిని నడవడానికి వచ్చాము. ఐస్ క్రీమ్ వాజ్ టూ మచ్. టేస్ట్ బాగుంది. ఇట్స్ లైక్ ఎనీ అదర్ ఐస్ క్రీమ్. నాకు జనరల్ గా ఐస్ క్రీమ్ తోటి అంత క్రేజీ ఇష్టం అన్నట్టు లేదు, బట్ అప్పుడప్పుడు ఒకేషనల్ గా తింటాను. ఐ ట్రైడ్ సాల్టెడ్ క్యారమెల్. నేను బేసికలీ సేఫ్ ఆప్షన్స్ కి వెళ్తాను ఐస్ క్రీమ్స్ కి, ఆర్ ఎనీథింగ్. ఫుడ్ అంటే సేఫ్ ఆప్షన్స్ వెళ్తాను. How is salted caramel a safe option? It is. చాక్లెట్, క్యారమెల్ ఇవన్నీ సేఫ్ ఆప్షన్స్. ఇప్పుడు నువ్వు తిన్నావు చూడు, అదేదో బ్లాక్ రాస్బెర్రీ విత్ బ్రౌనీ, దాని మీద వాల్నట్స్. హూ ఈట్స్ దాట్? నేను ట్రై కూడా చేశాను. ఇట్ డిడ్ంట్ టేస్ట్ గుడ్. నాకు అసలు నచ్చలేదు. ఐ డోంట్ నో. టేస్ట్ లేదు సుబ్బారావు. నాకు రియలీ నాకు టేస్ట్ లేదంటావా ఐస్ క్రీమ్ లో? ఐస్ క్రీమ్ లో అంట. ఇంకా ఐస్ క్రీమ్ దొరికిపోయావు ఇందాక. ఇప్పుడే వాల్మార్ట్ కి వచ్చాము. ఐ నీడెడ్ సమ్ ప్లీజ్ బేసిక్ స్టఫ్ కావాల్సిందండి కొన్ని ఇంటికి, అవి తీసుకోవడానికి వాల్మార్ట్ వచ్చాము. మిషన్ పంపించడానికి మనకి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత కాంప్లికేటెడ్ ఉంటున్నది అంటే ప్రభుత్వాల దగ్గర ఉండే సైన్స్ ఉంటుంది జనరల్ గా.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఆపుతావు కాసేపు. అలా ఇవాళ మేము షాపింగ్ కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని అంతా అయ్యి ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి నాకు బర్గర్ పెడతావా? యా, ఇంటికి వెళ్ళాక నీకు బర్గర్ చేసిస్తాను. నేను లిటరలీ ఇంట్లో బర్గర్ చేస్తున్నాను. ఇవాళ 4000 స్టెప్స్ కూడా అయ్యాయి మాకు షాపింగ్ చేసేసి. చాలా అలసిపోయాము. ఇంటికి వెళ్తాం. ఇంకా ఎంత ఖర్చు పెట్టావు నువ్వు? చెప్పు. ఎందుకులే అది. ఓకే ఓకే, బాయ్ గైస్. మీకు కనుక మా కాంటెంట్ నచ్చుతున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిగాగ్రామ్. ఇవాళ నేను బర్గర్ చేస్తున్నాను. ఇది రెడ్ బీన్ ప్యాటీస్ తో చేస్తున్నాను. ఇవాళ బర్గర్, దానికోసం అనియన్, ఐస్బర్గ్ లెటస్ అండ్ టొమాటో చీజ్ స్లైసెస్ తోటి అరేంజ్ చేస్తాను. ఇందులో ఇది నా గ్రీన్ టీ. ఇందులో బేసికలీ నేను నా కొలాజన్ కలుపుకొని తాగుతాను. ఇది ఒక చిన్న స్పూన్ వేసుకొని గ్రీన్ టీలో కలిపేసుకొని. నువ్వు కూడా కొలాజన్ తాగొచ్చు కదా రోజు. లేదేదో రోజు పొద్దున్న తాగుతున్నాను. అంత హెల్త్ నాకు వంటికి పట్టదు. వంటికి పట్టడానికి తట్టుకోలేను. ఓకే సరే, బర్గర్స్ తిందావా? వావ్, చూడు, లుక్ ఎట్ ద ప్యాటీ. లుక్స్ ఇన్సేన్. యా, టేస్ట్ ఇన్సేన్ టూ. ఇదిగో బర్గర్ విత్ చిప్స్ థ్యాంక్ అండ్ యూ. యువర్ డైట్ కోక్. నువ్వు చేసిన కోక్ లేదా? నేను చేసిన కోక్ తాగేసావు. అంత బాగుంది. మీరందరూ మా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నారా? నచ్చుతున్నాయా? ఏమైనా కాంటెంట్ వేరే రకంగా ఏమైనా రికమెండేషన్స్ ఉన్నాయా? అవన్నీ కింద కామెంట్ చేసేసేయండి. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి.